బేబీజీ అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ చార్జెస్ జనవరి 26 వరకు మాత్రమే. కాల్ 04069032244. వెల్కమ్ టు సుమన్ టీవీ. విజయసాయి రెడ్డి ఆ పేరు A2 అనుకుంటారు ఎప్పుడు కూడా. ఎందుకంటే వైసీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత సెకండ్ ప్లేస్ ఆయనదే. ఆయన కేసుల్లో ఆయనకున్న 33 కేసుల్లో కూడా A2గా మనం విజయసాయి రెడ్డి గారిని చూడవచ్చు. ఏదేమైనా కానీ మరి ఏమైందో ఏమో తెలియదు, కానీ ఇప్పుడు ఆ పార్టీ నుంచి రాజ్యసభ సభ్యుడికి రిజైన్ చేసి ఆ పార్టీ మీదే ధ్వజం ఎత్తుతున్నారు. ఎందుకంటే ఒకప్పుడు రఘురామకృష్ణరాజు గారిని చూసాం, స్వపక్షంలో విపక్షంలాగా ఆ పార్టీ ఎంపీ ఉండి ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కోటరిని ఏకిపారేశారో మనం చూడొచ్చు. తర్వాత కాలక్రమంలో ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ అయ్యారు. ఏదేమైనా కానీ ఇప్పుడు మరో వంతు విజయసాయి రెడ్డి వంతు అయింది. ఎందుకంటే విజయసాయి రెడ్డి గారు ప్రముఖ చార్టెడ్ అకౌంటెంట్ గా ఈ దేశంలోనే మన అందరికి తెలిసిన అంశమే. ఒక మాట జగన్ గారిని అంటే అటు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ గారు కావచ్చు, ఎవరిని వదిలేవాడు కాదు ఆయన. లోకేష్ బాబు గారు కావచ్చు. అటువంటి వ్యక్తి ఈ రోజున నన్ను పాలేరులాగా వాడుకొని, నన్ను పనివాళ్ళలాగా వాడుకొని 15 సంవత్సరాల పాటు నన్ను వదిలేశారు అని బహిరంగానే ప్రెస్ మీట్ లో చెప్పాడు. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారి సిస్టర్ ఏమో జగనన్న వదిలిన బాణం ఆయన వైపే దూసుకెళ్తుంది. ఆయన కోసం పాదయాత్ర చేసింది. అన్ని చేసిన తర్వాత నాకు ఆస్తుల విషయంలో కావచ్చు, అధికార విషయంలో కావచ్చు, ఏ విధంగా రాజకీయంగా ఎదగనీయలేదని చెప్పేసి షర్మిల గారు చెప్తుంటే, విజయమ్మ గారు కూడా ఒకవైపు గౌరవ అధ్యక్షురాల పదం నుంచి ఆయనే తీసుకున్నాడు. ఏదేమైనా కానీ వైసీపీ గడ్డుకాలంగా కనపడుతుంది. ఒకవైపు ఆయన పాదయాత్ర నెక్స్ట్ ఇయర్ నుంచి 1.5 years ప్రజల్లోనే ఉండాలని ఆయన అనుకుంటుంటే 151 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయి ఈ సిచ్యువేషన్స్ లో ఇంకోవైపు పవన్ కళ్యాణ్ గారేమో జగన్ నిన్ను అదపాత్రం తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు అని చెప్పి 11 సీట్లకే పరిమితం చేశారు. ముఖ్యంగా 8 జిల్లాల 0కే పరిమితం చేశారు. ఆ వ్యక్తి ఇప్పుడు నేను ఉన్నంత వరకు రాజకీయాల్లోకి నేను రానిను అని ఘంటాపదంగా శపథం చేశాడు. 15 సంవత్సరాలు మేమే ఉంటాం, చంద్రబాబు నాయుడు, అటు లోకేష్ గారు మేమే ఉంటాం కూటమి అని చెప్పేసి ఆయన చెప్తున్నాడు బీజేపీతో కలిసి. ఇదే సమయంలో విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రకటన, అందులో ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా పిలిచి స్వయంగా చెప్తుంటే ఇంత జరుగుతుందా? జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కోటరీనే ఆయన అధికారానికి దూరం చేసింది. కనుచూపు మేరలో ఎన్ని పాదయాత్రలు చేసినా, ఎన్ని యాత్రలు చేసినా ఇక జగన్ అధికారంలో రాడు, ఈ కూటమి ఉన్నందుకు రాదు, ఈ కూటమిని విడగొట్టడం ఎవరి తరం కాదు అంటున్నాడు. అందులో అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఆ కూటమిలో ఉన్నంత వరకు, ఆయన రాజకీయాలు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఇక అధికారం రావటం కష్టం అని చెప్పి తేల్చేస్తారు. మరి ఏంటి ఈ పరిణామాలు? ఎందుకు ఈ పరిస్థితి, విపత్కరమైన పరిస్థితి వైసీపీకి వచ్చింది? ఒకప్పుడు స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి కుమారుడిగా మన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చింది చూసాం. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి, ఆయన చనిపోయాడు. తర్వాత ఈయన ముఖ్యమంత్రిగా మనం 5 సంవత్సరాలు, రాబోయే 10 సంవత్సరాలు మేమే అని అధికారంలో వచ్చారు. మరి సంక్షేమ అభివృద్ధి మర్చేతలకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు కాదు అనుకొని 11 సీట్లకే పరిమితం అయిపోయారు. మరి ఇప్పుడు ఆ యొక్క మంత్రి పదవుల్లో చాలా మంది అక్కడ ఉన్న గత ప్రభుత్వంలో పదవులు అనుభవించిన వాళ్ళందరూ కూడా కేసుల్లో ఇరుక్కొని జైలు జీవితం గడుపుతున్నారు. ఒకవైపు పార్టీ సంస్థాగతంగా ఎదిగే పరిస్థితి ఏం కనపట్ల. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, తనతో 2 దశాబ్దాల పైన ఆయనతో స్నేహంగా ఉండి అన్ని కేసుల్లో కూడా A2 ఉన్న వ్యక్తి అప్రూవ్గా మారి, అటు లిక్కర్ స్కామ్ నాకు సంబంధం లేదంటున్నారు, మైనింగ్ స్కామ్ నాకు సంబంధం లేదు, ఇదంతా కూడా పెద్దిరెడ్డి, కసిరెడ్డి వాళ్ళే, తర్వాత ఆయన చుట్టూ ఉన్న కోటరీ వల్ల ఆయన ఈ విధంగా ఈ సిచ్యువేషన్ రావడానికి కారణం అని చెప్పి విజయసాయి రెడ్డి చెప్తున్న మాటను చూస్తూ ఉంటే, మరి కనుచూపు మేరలో వైసీపీ అధికారంలో రాదా? ఎందుకు ఈయన ఎట్లా మాట్లాడుతున్నాడు? జగనన్న వదిలిన బాణం షర్మిల గారు ఎలా దూరమైందో, విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. ఆయన కూడా ఇలా మాట్లాడుతూ ఏంటి అనేది అందరి నోట వినపడుతున్న మాట. ఏదేమైనా జగన్ గారి పైన ప్రత్యేక విమర్శలు చేసిన విజయసాయి రెడ్డి గారు భవిష్యత్తులో వైసీపీ పార్టీ ఏంటి, పాదయాత్రలు చేసినా ఎలా ఉండబోతుంది అంటే, ఒకవైపు రఘురామకృష్ణరాజు ఎట్లయితే పార్టీలో ఉండి స్వపక్ష విపక్షంలాగా విమర్శలు చేశారో, ఇప్పుడు పార్టీ నుంచి రిజైన్ చేసి ఇక వైసీపీ పార్టీ మనుగడే కష్టం అని చెప్పి, ఈ కూటమి విడిపోతేనే తప్పితే అధికారంలో అవకాశం లేదంటున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్లో అధికారం రావటం కష్టం అంటున్నారు. మరి విపత్కరమైన పరిస్థితుల మధ్య ఆయన పాదయాత్ర ఎలా చేయబోతున్నాడు, ప్రజల్ని ఎలా మెప్పించబోతున్నాడు? వాలంటీర్ వ్యవస్థ మీద ఇన్ని ఆరోపణలు వచ్చినాయి, సంక్షేమ అభివృద్ధి మర్చామంటున్నారు. మరొకవైపు అమరావతి రాజధాని పూర్తయ్యే పరిస్థితిలో ఉంది. జాబ్ క్యాలెండర్లో కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ కావచ్చు, తర్వాత ఇంకోవైపు డిఎస్ రిక్రూట్మెంట్ కావచ్చు, అన్ని రిక్రూట్మెంట్ ఇస్తా ఉన్నారు. ఎప్పుడు లేని విధంగా పోలవరం పూర్తి అవుతుంది 2027 అనేది ఆశలు కల్పించారు. ఇంకోవైపు గ్రామీణాభివృద్ధిలో 27 ప్లేస్ నుంచి ఫస్ట్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వచ్చింది. గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అద్వితీయమైన పరిపాలన అందిస్తున్నారు. ఒకవైపు 4.5 దశాబ్దాల అనుభవం ఉన్న చంద్రబాబు నాయుడు గారు అద్భుతంగా ఆయనకున్న పనితీరుతో దావోస్ వెళ్ళి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇంకొక వైపు మోదీ గారి యొక్క ఆశీస్సులు. ఇన్నిటి మధ్య ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు ఎవరైతే నమ్మారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పట్ల ఇంత వ్యతిరేకత భావం ఎందుకు వచ్చింది? ఎవరి మాట జగన్మోహన్ రెడ్డి గారు వినరా అని అందరూ చెప్తున్న మాట. సరే, ఏదేమైనా కానీ ఇటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఊహించుకోవాలి. రాబోయే 10 సంవత్సరాలు అధికారంలో ఉంటామని పరిస్థితి నుంచి 5 సంవత్సరాలనే 150 సీట్ల నుంచి 11 సీట్లు పరిమితం అయిపోయి, ఇప్పుడు ఎవరైతే నమ్మారో ఆయన నమ్మిన వాళ్ళందరూ కూడా బయటకు వెళ్తుంటే ఒక్కొక్కళ్ళు మరి పార్టీ భవిష్యత్తు ఏంది అనేది ప్రశ్నార్థకమే అని చాలామంది మేధావులు, విఘ్నులు చెప్తున్న మాట. సరే, ఏదేమైనా ఆయన పాదయాత్ర ద్వారా ఆయనకు వయసు ఉంది, ఆయనకున్న సఫిషియెంట్ 40% ఓటు బ్యాంక్ ఉంది. మరి
పుంజుకుంటుందా, ప్రజలు మెప్పించగలరా, ఎందుకు అధికారం దూరం కోల్పోయి ఎక్కడ తప్పులు జరిగి నేను రెక్టిఫై చేసుకుంటారా, ఆయన వైపు జనం ఎంతమంది నడుస్తారనేది పాదయాత్రలో ప్రజల్లో వెళ్తే గానీ తెలియదు. కాబట్టి కాలమే నిర్ణయం చెప్పాలి. మరి ఏం జరుగుతుందో ఆంధ్రప్రదేశ్లో అనేది. ఒకవైపు సంక్షేమ ఓటును అభివృద్ధి మర్చారనేది ఆయన కాదనుకున్నారు. మరి సూపర్ 6 గ్యారెంటీలో భాగంగా ఇటు పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు చూసి అధికారులకు ఆంధ్రప్రదేశ్లో 164 సీట్లు ఇచ్చారు. మరి వీళ్ళు మెప్పించగలరా? మెప్పించకపోతే నేను జగన్మోహన్ రెడ్డి గారు నేనున్నానని ప్రజల్లోకి వెళ్ళబోతున్నాడు. మరి ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు ఏందో మన ఇంకా 2 ఇయర్స్ అయిపోయింది, ఇంకా 3 సంవత్సరాల టైం ఉంది. మరి కాలమే సమాధానం చెప్పాలి. పరిపాలన అద్వితీయంగా ఉంటే కూటమికి మళ్ళీ అవకాశం ఉంటుంది. పరిపాలనలో వారు ఇచ్చిన వాగ్దానం నిర్వర్తించుకోలేకపోతే మళ్ళీ ఆల్టర్నేటివ్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు కనపడతారు. మరి ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్ల నుంచి మళ్ళా 150 సీట్లకి ఎగబాకగలరా, అధికారులు రాగలరా అంటే ప్రజల చేతుల్లోనే ఉంది. అది మరి ఏ విధంగా ఉంటుందో, ఈ రాజకీయాలు ఎలా ఉంటాయో కాలమే నిర్ణయించాలి. వేచి చూద్దాం.